వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. టుడే మీ పోస్ట్‌లో హ్మ్. ప్రేమించండి కానీ దిగజారకండి హ్మ్. అన్నారు కదా! దాని గురించి వివరిస్తారా? రైట్. ఈరోజు వాలంటైన్స్ డే అందరూ గూడా యూత్ అంతా గూడా చాలా జోష్‌లో ఉంటారు. సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది నేను ఈ పోస్ట్ 2019లో దాదాపుగా 6 ఇయర్స్ బ్యాక్ రాసినటువంటి హ్మ్. పోస్ట్ ఇది. ఈ పోస్ట్‌లో చెప్పిన విషయం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ బెంగుళూరు నుంచి ఒక సంస్థ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేస్తూ ఆ అమ్మాయి నన్ను ఒక క్వెషన్ అడిగింది. హ్మ్. రకరకాల క్వెషన్స్ అడుగుతూ లాస్ట్‌లో ప్రేమ వివాహం మంచిదా? లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దలు కుదిర్చినటువంటి వివాహం మంచిదా? అని వాళ్ళు అడిగారు. ఆ అమ్మాయి అడిగింది. అడిగినప్పుడు నేనిచ్చిన సమాధానం, హ్మ్. వివాహం అనేది ప్రకృతిలో లేదు. హ్మ్. వివాహం అనేది మనుషులు ఏర్పరచుకున్నటువంటి బంధము. హ్మ్. అది ఒక అగ్రీమెంట్. హ్మ్. లీగల్ అగ్రీమెంట్. అండ్ సోషల్లీ మనం డిక్లేర్ చేస్తున్నాం. ఫలానా వాళ్ళతోని మనం కలిసి కాపురం చేస్తున్నాము. సెక్స్, రీప్రొడక్షన్ అండ్ ఆర్థిక పరమైన సామాజిక పరమైన అంశాలన్నీ కలిసి డీల్ చేస్తాము అని చెప్పేటువంటి అనౌన్స్‌మెంట్ ప్లస్ లీగల్ అగ్రీమెంట్. హ్మ్. దీనికి ప్రేమించి చేసుకున్నామా? లేకపోతే పెద్దలు కుదిర్చి చేశారా? అనేది తేడా ఏమీ ఉండదు. హ్మ్. ప్రేమ వివాహాలు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ లాంటివి. ఎందుకంటే అమ్మాయి ఎవరినంటే వాళ్ళని ప్రేమించదు. బాగా తనకు సరిపడా డబ్బు, అందము, జాబ్ ఉన్న వాళ్ళనే ప్రేమిస్తది. హ్మ్. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా జస్ట్ తండ్రి కుదిర్చాడు కాబట్టి ఆ అమ్మాయిని గాని, అబ్బాయిని గాని వెంటనే చేసుకోవటం కుదరదు. వాళ్ళు కూడా అన్నీ చూసుకుంటారు. తర్వాత ఎంగేజ్‌మెంట్ అవుతది. తర్వాత ఫోన్‌లు మాట్లాడుకుంటారు, ముడుచుకుంటారు మెజారిటీ. హ్మ్. 1, 2 మళ్ళీ ఫోర్స్‌తో చేసుకునేవి ఉండవా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వేరే కారణాల వల్ల హ్మ్. కొన్ని కొన్ని సంబంధాలు అట్లా అవ్వచ్చు తప్ప మెజారిటీ ఇష్టపడి చేసుకున్నవే. అబ్బాయి అంటే ఈమె ముడుచుకుంటది. ఈ అమ్మాయి అంటే అతను ముడుచుకుంటాడు. కట్నాలు మాట్లాడుకుంటారు. అన్నీ కుదిరిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు కాబట్టి పెద్ద తేడా ఏముండదు. పెళ్లి వేరు, హ్మ్. ప్రేమ వేరు. హ్మ్. సో, ప్రేమ అనేది ఇక్కడ మార్కెట్‌లో అంటే సమాజంలో రకరకాల కాంటెక్స్ట్‌లో వాడుతూ ఉంటారు. హ్మ్. దానికి రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు. హ్మ్. ప్రేమ అనేది ఒక ఎమోషన్. హ్మ్. ఒక చాలా అందమైనటువంటి ఎమోషన్. అది ఎవరి మీదైనా కలగవచ్చు. అండ్ ఏ వయసులోనైనా కలగవచ్చు. ఎంతమంది మీదైనా కూడా కలగవచ్చు హ్మ్. ఆ ఎమోషన్. ఆ ఎమోషన్ కలిగిన తర్వాత అవతల ఎవరి మీదైతే ఆ ఎమోషన్ కలిగిందో హ్మ్. అది మళ్ళీ పోతూ గూడా ఉండొచ్చు. హ్మ్. ఆ ఎమోషన్ ఉన్నప్పుడు అవతల వ్యక్తికి కూడా ఆ ఎమోషన్ సేమ్ ఎమోషన్ కలిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడుతది. హ్మ్. ఆ బంధము సహజంగా అపోజిట్ జెండర్ అయినట్లయితే సెక్స్‌కి దారి తీసే అవకాశాలు ఎక్కువుంటాయి ఫిజికల్లీ. ఒకరికొకరు కలిసే అవకాశం ఉన్నప్పుడు. సెక్స్ తర్వాత రీప్రొడక్షన్ ఉంటుంది. ఆ రీప్రొడక్షన్ యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి అన్న దాని మీద సో, వాళ్ళిద్దరి మధ్య పెళ్లి అనేది ఒకటి సమాజం ఏర్పరిచింది. హ్మ్. సో, ప్రేమించి ఎంతమందినైనా ప్రేమించొచ్చు అంటే అందరితోనూ రిలేషన్ పెట్టుకోమని కాదు. హ్మ్. సో, ప్రేమ అనేది ఆ వ్యక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక భావన. భావన కలిగిన ప్రతి ఒక్కరితోనూ రిలేషన్ పెట్టుకోవాలని లేదు. హ్మ్. ఆ భావన చాలా మంది మీద కలుగుతది. కలిగినంత మాత్రం రిలేషన్ పెట్టుకోవాలని లేదు. అవతల వారికి కూడా కలిగి వాళ్ళిద్దరికీ అనుకూలంగా మిగతా విషయాల్లో కూడా ఉన్నప్పుడు యాటిట్యూడ్ సిమిలారిటీ మిగతాయి ఉన్నప్పుడు కొంతమందికి ఫ్రెండ్‌షిప్ కూడా ఏర్పడతది. అది రిలేషన్ అంటూ ఉన్నాం. రిలేషన్ ప్రతీదీ సెక్స్‌కి దారి తీయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ రేపేంటంటే ఇది రివర్స్‌లో నడుస్తూ ఉంటది. యాక్చువల్లీ సెక్స్ కోసం అంటే చాలామందికి ప్రేమ తర్వాత ఫ్రెండ్‌షిప్ అది ఏర్పడే అవకాశాలున్నాయి. కొంతమందిలో సెక్స్ కూడా ఏర్పడొచ్చు. హ్మ్. కానీ సమాజంలో ఇంకొక మార్గంలో కూడా ఈ ప్రేమ అనే వర్డ్‌ని వాడుతూ ఉంటారు. ముందు సెక్సువల్ డిజైర్స్ ఉంటాయి. ఆ సెక్సువల్ డిజైర్స్ తీర్చుకోవటం కోసం వేసుకునే ముసుగుగా గూడా ప్రేమ వాడుతూ ఉంటారు. హ్మ్. అక్కడేమో ఇందాక చెప్పిన దాంట్లో ప్రేమతో మొదలయ్యి, కొంతమందితోని ఫ్రెండ్‌షిప్, కొంతమందితోని మ్యారేజ్ అంటే ఒకరితో మ్యారేజ్, సెక్స్ ఇట్లా ఉండొచ్చు. లేదు సెక్షువల్ డిజైర్‌తో మొదలయ్యి, దానికి కావాల్సినటువంటి రిలేషన్‌షిప్ కోసం ప్రేమ అనేటువంటి ముసుగు కూడా వాడుకోవచ్చు. సహజంగా ఈ రెండవ ప్రాసెస్ ఏదైతుందో మగవాళ్ళలో ఎక్కువుంటుంది. ఆడవాళ్ళలో తక్కువగా ఉంటుంది. బికాజ్ ఆడవాళ్ళకి రీప్రొడక్షన్ ఉంటది కాబట్టి, సెక్స్ కోసం అరులు జాస్తూ మగవాడి దగ్గరికి పోయేటువంటి ఫీమేల్ దాదాపుగా ఉండరు. హ్మ్. అంటే ఒకరిద్దరు క్రేజీగా ఉండకపోవచ్చు. ఉండొచ్చు కూడా.
కానీ దాదాపుగా ఇన్ జనరల్ అయితే ఫీమేల్ శారీరకమైన సెక్స్ కోసం మగవాడి మీద మగవాడిలాగా ఎగబడి వెళ్ళటం అనేది ఉండదు. ఆమెకి ఎమోషనల్ సెక్యూరిటీ కోసం ఆ మేల్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మేల్‌కి రీప్రొడక్షన్ లేదు కాబట్టి తొందరగా తను ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయికి షిఫ్ట్ అయిపోవటం, హ్మ్. అలాగే వచ్చేసి మల్టిపుల్ రిలేషన్స్ కోరుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల మేల్ సెక్షువల్ డిజైర్ అతన్ని డామినేట్ చేసినప్పుడు దాన్ని తీర్చుకోవటం కోసం రకరకాలైనటువంటి ముసుగులేసుకొని ఆడపిల్ల దగ్గర కేర్ నటిస్తూ, ప్రేమ నటిస్తూ అలా ఉండి సెక్షువల్ డిజైర్ తీరిన తర్వాత అతని యొక్క ప్రవర్తనలో మార్పొచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే ప్రేమ చాలా అద్భుతమైందే కాబట్టి సెక్స్ కోసం గూడా దాన్ని ముసుగ్గా వాడుకోవటం ఉంటుంది. అలాగే ప్రేమ అనేది మనము అకాడమిక్స్‌లో ఎక్కడ నేర్చుకోలే. పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ కూడా ఒక చాప్టర్ లవ్, ఒక చాప్టర్ రిలేషన్‌షిప్, ఒక చాప్టర్ మ్యారేజ్, ఇంకో చాప్టర్ సెక్స్, ఇంకో చాప్టర్ రీప్రొడక్షన్, ఆ తర్వాత చాప్టర్ పేరెంటింగ్. ఇటువంటి ఎడ్యుకేషన్ మనకి లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్‌గా కూడా దాని మీద లేదు. ప్రేమ అనేది మనకి ఇంట్రొడ్యూస్ అయింది ముఖ్యంగా సినిమాలలో, తర్వాత కథలలో. హ్మ్. అంటే సినిమాల్లో ఇంక్లూడింగ్ టీవీ, హ్మ్. సోషల్ మీడియా అన్నీ కలిపి. విజువల్ మీడియాలో, తర్వాత కథలు, పురాణాలు, ఇక బైబిల్‌లు ఇట్లా రకరకాల మత గ్రంథాలు, కథలు, నవలలు, సీరియల్లు, అలాగే వచ్చేసి సినిమాలు, విజువల్ మీడియాలో మనకెక్కువగా ప్రేమని చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. హ్మ్. సో, ఈవెన్ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో కూడా లవ్ చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. కానీ అంత అందంగా ఉంటదా అంటే చెప్పలేం. హ్మ్. సో, ఆ పాటలో చిన్నప్పుడు మేము విన్న పాటలో అందమైన లోకమని రంగురంగులుంటుందని అందరూ అంటుంటారు చెల్లెమ్మ. అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మ అని కళ్ళు లేనటువంటి చెల్లికి అక్క, ఆమె నిజంగా అక్కో కాదో తెలీదు. ఆ సినిమాలు నేను చూడను. ఆమె పాడి చెప్తూ ఉంటది. అలాగే సినిమాలలోనూ, పురాణాల్లోనూ, నవలల్లోనూ, కథల్లోనూ, వెబ్ సీరీస్‌లోనూ చూపించినంత అందంగా ప్రేమ ఉంటుందా అంటే ప్రేమ వేరు, రిలేషన్‌షిప్ వేరు. వీళ్ళు రిలేషన్‌షిప్‌ని అంత అందంగా చూపించి దాన్ని ప్రేమ అంటుంటారు. హ్మ్. అంత అందంగా ఉండే అవకాశాలు తక్కువ. మొదట్లో చాలా తియ్యగా ఉంటుంది ఈ రిలేషన్‌షిప్స్. హ్మ్. క్రమక్రమంగా ఆ తియ్యదనం తగ్గి హ్మ్. వగరుగా, చేదుగా, ఉప్పగా, కారంగా కూడా మారిపోయే అవకాశాలున్నాయి. అది ఏ రిలేషన్ అయినా ఇంక్లూడింగ్ లవ్. లవ్‌తో ద్వారా వచ్చిన రిలేషన్ కూడా మొదట్లో ఉన్నటువంటి తియ్యదనం తర్వాత ఉండదు. మెల్లమెల్లగా తగ్గిపోతుందనే విషయం మనము అర్థం చేసుకోవాలి. హ్మ్. అలాగే వచ్చి ప్రేమని మార్కెట్ ప్రెజెంట్ మార్కెట్ రకరకాల రూపాల్లో అంటే మార్కెట్ ఏది దొరికితే దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. హ్మ్. కాబట్టి దీపావళి వస్తే క్రాకర్స్‌ని అమ్ముకొని చేసుకోవాలి. ఇంకొక పండగొస్తే ఆ ముగ్గులకు సంబంధించినవి అమ్ముకోవాలి. హ్మ్. అలాగే దసరా, దీపావళి సేల్స్ అని రకరకాలు పెడుతున్నట్టుగా ప్రేమను గూడా మార్కెట్ వస్తువుగా మార్చుకొని వాలంటైన్స్ డే అనే సంస్కృతిని క్యాపిటలిస్టిక్ కంట్రీస్ పర్టిక్యులర్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసినటువంటిది. ఆ డేకి ఒక వారం రోజుల ముందు నుంచి మొదలుపెట్టి రకరకాల డే, రోజ్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని ఇట్లా రకరకాలయి వచ్చి, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొట్లాడుకోవటము, అలగటము అనే డేలు గూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకో వారం పాటయి లాస్ట్‌కి బ్రేకప్ డే అని బెట్టారు. మరి కల్పించుకున్నారో ఏమో మొత్తానికైతే ఇలా పెట్టి, ఇంతకుముందు రకరకాల గ్రీటింగ్స్ అమ్మటం. హ్మ్. గ్రీటింగ్స్‌ని అమ్ముకోవటం. ఒకరికొకరు విష్ చేసుకోవటం అట్లా ఉండేది. క్రమక్రమంగా ఇప్పుడేమైందంటే ఇక వాళ్ళు కలవటం, బయట తిరగటం, ఓయో రూములకు వెళ్ళటం. అందులో కొంతమంది మంచి సెక్స్ జరగటం. ఆ తర్వాత బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయి కన్సీవ్ అవ్వటం. ఇలా అనేక రకాలైనటువంటివి అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ రావటం గూడా ఈ వాలంటైన్స్ డే సందర్భంగా జరుగుతున్నాయి. దీన్ని మార్కెట్ చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలనే ఎంతసేపు మోటివేట్ చేస్తూ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌కి లాభం. హ్మ్. పర్టిక్యులర్‌గా ఇది ఆడపిల్లలకి ఎక్కువగా నష్టం. ప్రేమ అనేది ఒక రోజుతో చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! ఒకరోజు మాత్రమే ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కలుస్తున్నారంటే సంవత్సరం మొత్తం కలవక్కర్లేదన్నా? అట్లా కాదు కదా! పుట్టినరోజు ఒకరోజే ఉంటది. ఎందుకంటే సంవత్సరం మొత్తం పుట్టం గదా! అందుకని. ఆ ఒక్కరోజు గూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కరోజే హ్యాపీగా ఎందుకుండాలి? ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు కదా! నిజంగా ప్రేమ ఉన్నప్పుడు ఈ వాలంటైన్స్ డేలు, ఈ రకరకాల ప్రపోజ్ చేయటము ఇటువంటియన్నీ అవసరం ఉండదు.
కానీ యూత్‌లో ఈ క్రేజీనెస్ కల్పించి, వాళ్ళు సొమ్ము చేసుకోవటం కోసం ప్రజల్ని క్రేజీగా మారుస్తూ ఉంటారు. ఎడ్యుకేటెడ్ ఈ జనరేషన్ వై, జెన్‌జీ అంటారు. జనరేషన్ జెడ్ అంటే 2000 తర్వాత పుట్టిన పిల్లలు హ్మ్. అండ్ 90స్‌లో పుట్టిన పిల్లలు. 80స్‌లో వాళ్ళు దాదాపుగా 30స్, 40స్‌కి వచ్చుంటారు కాబట్టి కొంత జీవితం అర్థమైపోయి, ఆ పాలు పొంగి చల్లారిపోయినట్టుగా చల్లారిపోయి ఉంటారు. 90స్‌లోనూ 2000లో పుట్టిన పిల్లలు చాలా క్రేజీగా ఉండి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో రకరకాలుగా బయటకి వెళ్ళటము, ఔటింగ్‌కి వెళ్ళటము, హోటల్స్‌కి వెళ్ళటము ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. పబ్స్‌కి వెళ్ళటం. ఇటువంటివి జరిగినప్పుడు ఆ జోష్‌లో వాళ్ళు ఏం జేస్తారో అర్థం గాదు గాబట్టి కొంతమంది ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవటము, ఇటువంటి పార్టీలు జేసుకోవటంతో ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువగా కూడా నష్టం జరిగే అవకాశాలుంది. బట్ మార్కెట్‌కి మీ జీవితం ఇంపార్టెంట్ కాదు గాబట్టి దాన్నలా గ్లోరిఫై చేస్తూనే ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత దీనికి కౌంటర్‌గా ఈ రైట్ వింగ్ అంటే నమ్మకాలు అంటే మతపరమైన విశ్వాసాలు ఉన్నవాళ్ళు కంట్రోల్‌లో ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, అణిగి ఉండాలి స్త్రీ. హ్మ్. దేవుడికి అణుగి భయంతోని ఉండాలని నమ్మేవాళ్ళు వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ, ఆ రోజు పార్కుల్లోనూ ఎక్కడన్నా కనిపించిన జంటలకి పెళ్ళిళ్ళు చేయటం, హ్మ్. ఇటువంటియన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేస్తుంది కరెక్టా అంటే, బలవంతంగా పెళ్లి చేయటం తప్పే. అయితే వాళ్ళు బలవంతంగా చేస్తున్నారా అంటే, చాలా చోట్ల వాళ్ళు అడిగి, ఇద్దరు ఓకే. మేము పెళ్లి చేసుకోబోతున్నామంటే వాళ్ళకి కొంత ప్రొవైడ్ చేయొచ్చు. కొన్ని చోట్ల బలవంతం కూడా చేస్తూ ఉండొచ్చు. అంటే ప్రతి చోట ఒకలాగే జరుగుద్దని లేదు. అలా చేయటం వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వీళ్ళెళ్లి పెళ్ళిళ్ళు చేయటం అనేది కరెక్ట్ కాదు. అలాగని అది వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని దెబ్బతీయటం. అలాగని మార్కెట్ వస్తువుగా మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి జీవితం నాశనం చేసుకోవడం అది కూడా కరెక్ట్ కాదు. అవేర్‌నెస్ పెంచాలి. అంటే వాళ్ళకి ఆ విషయం పట్ల అవగాహన పెంచాలి. పెంచి తల్లిదండ్రులు వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇటువంటి ఇంత వల్నరబుల్‌గా మార్కెట్‌కి లొంగిపోయే అవకాశాలు తక్కువుంటాయి. అయితే ఈ మధ్య ఒక అమ్మాయి తను హాస్టల్‌లో ఉంటుంది. చదువుకుంటుంది. డిగ్రీ చదువుకుంటుంది ఆ అమ్మాయి. చాలా బీటెక్ చదువుకుంటూ చాలా స్ట్రెస్‌కి లోనవుతుంది. ఆ అమ్మాయి ఆ రోజు పీరియడ్స్ ఉంది. చాలా పెయిన్ అవుతుంది. ఆ రోజు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. అప్పుడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి కాలొచ్చింది. కాలొచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ తను కౌన్సెలింగ్‌కొచ్చింది. వచ్చినప్పుడు అమ్మ ఏమడిగింది అని అడిగాను. అడిగితే "కాలేజ్‌కి వెళ్ళావా? నువ్వు అసైన్‌మెంట్స్ చేశావా? లేకపోతేనేమో ఫలానాది పెండింగ్ ఉంది గదా! అక్కడ జిరాక్స్ తీపిచ్చుకున్నావా? ఆ షాప్‌లో ఇచ్చేసావా? ఇంకెంత పెండింగ్ ఉంది? ఏంటి? ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నావా?" ఇయన్నీ అడిగిందండి. "నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేశావా? హ్మ్. రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా? పొద్దున్నే ఎక్సర్‌సైజ్ చేశావా? లేకపోతే నీకు పీరియడ్సా? పెయిన్ ఉందా? బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? ఇవేమి అడగలేదా?" అన్నాను. "అవేమి అడగలేదు మా అమ్మ" అని చెప్పింది. సో, ఈ విధంగా తల్లిదండ్రులు కేవలం అకాడమిక్స్ మీద శ్రద్ధ పెట్టి, ఎప్పుడైతే పిల్లలకి అవసరమైనటువంటి కేర్ లభించట్లేదో, ఆటోమేటిక్‌గా ఈ పిల్లలు వేరే వాళ్ళకి ఆహ్, లొంగిపోయే అవకాశాలు. అంటే ఆహ్, వాళ్ళ ప్రేమకు, వాళ్ళు తీసుకునే కేర్‌కి తొందరగా లొంగిపోయే అవకాశాలున్నాయి. చాలామంది ఏమంటారంటే, మా పిల్లల్ని కలెక్టర్ చేయాలి, లేకపోతే ఐపీఎస్ చేయాలి, లేదంటేనేమో పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలి. ఇట్లా ఊహించుకుని డాక్టర్ చేయాలి అని ఊహించుకుంటే చాలా కేసులు నా దగ్గరికొస్తుంటాయి. ఆ పిల్లవాడు డాక్టర్ చేయటం కోసం చాలా కష్టపడతారు. అంటే కష్టపడి ఏం చేశారు? డబ్బులు ప్రొవైడ్ చేశారు. హాస్టల్‌లో పెట్టారు. మన కార్పొరేట్ కాలేజ్‌లో హాస్టల్‌లో ఉంచారు. తర్వాత ఎక్కడో సీటొస్తది. అక్కడికి వెళ్తారు. అవన్నీ చేస్తారు. చివరకు కొడుకు డాక్టర్ అవుతాడు. కానీ కొడుకు వేరే అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతాడు. హ్మ్. కనీసం మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. మీకు కొడుకు డాక్టర్ అవ్వటమే కోరుకున్నారు. మీ కొడుకు డాక్టర్ అయ్యాడు. కానీ కొడుకు కాకుండా పోయాడు. హ్మ్. తల్లిదండ్రులను అసహించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. హ్మ్. తల్లిదండ్రుల మొఖం గూడా చూడనంటున్నారు. ఎందుకు? వీళ్ళు తెలియక వాళ్ళ యొక్క అకాడమిక్స్, వాళ్ళ యొక్క కెరీర్ మీద ఉన్న శ్రద్ధలో కనీసం కొంత భాగం గూడా వాళ్ళు అప్పుడు ఏమి బాధపడుతున్నారు? వాళ్ళ శారీరక, మానసిక, సామాజిక అవసరాలేంటి? వాటి పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించకుండా హాస్టల్‌లో పడేసి చేసినప్పుడు ఇటువంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి. అటువంటి అలా అటువంటి లైఫ్ చూసినటువంటి ఫీమేల్ తొందరగా మగపిల్లలకి వాళ్ళు చెప్పే మాయ మాటలకు లొంగిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్.
ఇది మార్కెట్ చేసేటువంటి మాయాజాలంలో ప్రేమ అనేది వాడుతున్నాం. ఆ తర్వాత నిజంగా మనం ప్రేమిస్తున్నామా అంటే, నిజానికి ఇప్పుడు జనరేషన్‌లో లవ్ అంటే సినిమా నుంచి నేర్చుకున్నారు. ఆ అమ్మాయి ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. నేను ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమిస్తది. హ్మ్. ప్రేమించకపోతే ఈ అబ్బాయి అటాక్ చేస్తాడు. యాసిడ్ పోస్తాడు. కత్తి పెట్టి నరికేస్తాడు. 'శ్రీలక్ష్మి' కేసు కొన్ని చూసాం మనం. అంటే ఆ అమ్మాయి ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానంటే అదెలా ప్రేమవుతుంది? హ్మ్. యాక్చువల్‌గా ఇతను ఆ అమ్మాయిని ప్రేమించటం లేదు. ఇతను ప్రేమించేదేంటి అనంటే, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నన్ను అనే భావననే ప్రేమిస్తున్నా. అది ఇష్టం ఇతనికి. అది కావాలి. అలాగే ఆ అమ్మాయి గూడా అతన్ని ప్రేమించట్లేదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నాతో కమిటెడ్‌గా ఉంటాడు అనే భావన అది కావాలామెకి. హ్మ్. కాబట్టి అవతల వాళ్ళేం జేస్తారు, అది ఉన్నట్టుగా చూపిస్తారు. హ్మ్. అబద్ధాలు చెప్తారు. చెప్పి నువ్వు తప్ప ఎవరు నాకు గుర్తు రావట్లేదు. నేను నీ కోసమే ఎదురు చూసాను జీవితకాలం నుంచి. అది ఇదని ఏదో చెప్తారు. అవతల అమ్మాయి గూడా అటువంటి అబద్ధాలే చెప్తది. చెప్పిన తర్వాత చివరికి హ్మ్. కలుస్తారు. కొంతకాలం బాగా నేను చెప్పాను కదా! తియ్యగా ఉంటది. తర్వాత చేదుగా, వగరుగా మారిన తర్వాత లాస్ట్‌కి వాళ్ళ మధ్య కొట్లాటలొచ్చి పెళ్లి జరిగిన తర్వాత కొంతమంది కొట్టుకుంటారు. కొంతమంది పెళ్లి గాకముందే బ్రేక్ చేసుకుంటారు. హ్మ్. ఈ క్రమంలో ఫీమేల్ చాలా వల్నరబుల్‌గా ఉండటం వల్ల చాలా కేసుల్లో ఫీమేల్ ఆ మేల్ ఎలా బిహేవ్ చేస్తే అలా దానికి లొంగిపోతూ ఉంటారు. హ్మ్. చాలా కేసుల్లో నేను చూస్తూ ఉంటాను. బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే నా దగ్గరికి వచ్చింతే ఒకటే వస్తారు. అట్లా కాకుండా బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాలేజ్‌లో, బస్ స్టాండ్‌లో లేకపోతేనేమో లిఫ్ట్ దగ్గర ఆడపిల్లలు, మగపిల్లలు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎళ్ళేటప్పుడు. ఆ బాయ్ ఫ్రెండ్ చాలా హీనంగా చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని. హ్మ్. తిడుతూ ఉంటాడు. హ్మ్. ఒసేయ్ అంటాడు. బూతులు తిడుతూ ఉంటాడు. రమ్మంటాడు. స్టిల్ ఆ అమ్మాయి అలాగే ఉండి అతన్ని అంటిపెట్టుకొని, అతన్ని మార్చుకోవచ్చు. ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుంటే మార్చుకుందాము అని. తన యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ ఉంటుంది. హ్మ్. కొంతమంది డబ్బులు తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. వాడన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బెట్టింగ్‌లు కాస్తూ ఉంటాడు. లేకపోతే స్మోక్ చేస్తాడు. ఆల్కహాల్ ఫ్రెండ్స్‌తోని తిరుగుతూ ఉంటాడు. స్టిల్ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనడిగి, నాన్ననడిగి డబ్బులు తీసుకొచ్చి అతనికిస్తూ ఉంటే, అతను కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. స్టిల్ అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పెళ్లి జరిగిన కేసుల్లో ఉంటాయి కొన్నిట్లో, ఎక్కువగా పెళ్లి కాని కేసుల్లో కూడా ఆ విధంగా తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. అంటే మేల్‌లో 14 నెగెటివ్ ఉంటే, 15 పాజిటివ్ కోసం వెతుక్కుంటది. హ్మ్. ఫీమేల్‌లో 14 పాజిటివ్ ఉంటే, 15 నెగెటివ్ వెతుకుతాడు. ఎప్పుడు అవసరం తీరిన తర్వాత. అందరూ అని కాదు. ఇన్ జనరల్ నేను చెప్పేది. జనరలైజ్ చేయటానికి, ఇన్ జనరల్ అని చెప్పడానికి తేడా. హ్మ్. ఓకే. ఒకరిద్దరు వేరుగా ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ ఫీమేల్ ఏమో పాజిటివ్ వెతుకుతుంటే, మేల్ నెగెటివ్ వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో తనకు అవసరం తీరినా, బోర్ కొట్టినా, లేకపోతే ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాల్సొచ్చినా, అప్పుడు అమ్మాయిని చాలా హీనంగా చూస్తున్నా, ఈ అమ్మాయి చాలా లొంగిపోయి అతని పబ్లిక్‌లో అందరి ముందు తిడుతూ ఉంటాడు. ఒసేయ్ అంటాడు, రావే అంటుంటాడు, కొడుతూ ఉంటాడు. అది, ఇది అని మాట్లాడుతుంటాడు. సో, ఇలా మాట్లాడుతూ ఇదున్నప్పుడు ఆ అమ్మాయి తన ఆత్మస్థైర్యాన్ని చంపుకొని, ఏదో ఒక విధంగా అతన్ని పెళ్లి చేసుకుందామని చూస్తూ ఉంటది. అయితే కొంతమంది అరే, ఒరే అని గూడా అంటూ ఉండొచ్చు. ఇతను అది అంటుంటే ఆమె గూడా నువ్వు అరే అంటావు అరే అనేస్తే అయిపోతుంది. కానీ ఇన్ జనరల్ హ్మ్. ఫీమేల్ తన బాయ్ ఫ్రెండ్‌ని గాని, హస్బెండ్‌ని గాని తన అమ్మ దగ్గరికెళ్ళి వాడు, వీడు అని అనదు కదా! కానీ మేల్ తన అమ్మ దగ్గరికెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్‌ని గాని, వైఫ్‌ని గాని అది అని మాట్లాడతారు. లేకపోతే తన చుట్టాల దగ్గర అది అని మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతుంటారు. ఫీమేల్ అలా మాట్లాడలేదు. కాబట్టి చాలా వరకు ఫీమేల్ ఈ రోజుల్లో చూస్తుంది. అంటే అకాడమిక్స్ ఉన్నాయి. డబ్బు ఉంది. జాబొస్తుంది. సాఫ్ట్‌వేర్ జాబ్స్ వస్తున్నాయి. అదర్ జాబ్స్ వస్తున్నాయి. లక్షల్లో సాలరీస్ ఉన్నాయి. బట్ లైఫ్ గురించి అవగాహన లేదు. ఎదుటి వ్యక్తిని అంచనా వేసే తెలివి లేదు. అండ్ తనను తను అంచనా వేసుకునే తెలివి లేక వీళ్ళు ఇలాంటి రాంగ్ రిలేషన్స్ హ్మ్. వాళ్ళు రైట్ అనే అనుకుంటారు. వెళ్ళి అక్కడి నుంచి బయటపడలేక రకరకాలుగా వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కొన్నిసార్లు సామాజికంగా కూడా దెబ్బతింటూ ఉంటారు. సో, ఇలా దెబ్బతిని కూడా అతను ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకోవాలి. అదే ప్రేమ అనుకుంటారు. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. ప్రేమించిన ప్రతి ఒక్కరితోనూ సెక్సువల్ దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఇద్దరికీ ఇష్టముండి కాన్సిక్వెన్సెస్ బేర్ చేస్తాం దట్ ఈస్ డిఫరెంట్. పెళ్లి చేసుకుంటాడు కాబట్టి అతనికి సెక్స్ ప్రొవైడ్ చేయొద్దు. రైట్? అలాగే
ప్రేమించాం కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కుదిరి అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత సెక్స్ కూడా ఉండొచ్చు. అంతకుముందు కూడా వాళ్ళిద్దరి యొక్క పరిస్థితిని బట్టే ఉంటుంది తప్ప, వాడు ఎలాగో పెళ్లి చేసుకుంటాడులే కదా అని చెప్పి సెక్స్‌లో ఓయో రూమ్‌కి వాటికెళ్ళినప్పుడు అక్కడుండే సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వటం, అండ్ సెల్ఫీలు తీసుకొని దొరికిపోవటము, తర్వాత పెళ్లయిన తర్వాత అతను బ్లాక్‌మెయిల్ చేయటము, ఇటువంటియన్నీ కూడా జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి అతను అడిగిన ప్రతీదీ తీసుకొచ్చి ఇవ్వటము, ఎప్పుడు అడిగితే అప్పుడు రావటము, ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోన్ చేసి ఆడపిల్లలు కూడా వాళ్ళని వేధిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. ఎంత వేధించినా అతను నటిస్తాడు ఎందుకోసం అంటే సెక్స్ కోసం. కాబట్టి మేల్ ఆర్ ఫీమేల్ హూ ఎవర్ ఇట్ మే బి. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఎదుటి వ్యక్తికి బానిస అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రేమించావు కాబట్టి వాళ్ళేమన్నా భరించాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ సమస్య ప్రేమించట్లే. పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉంది. అందుకని భరిస్తున్నారు. పెళ్లి వేరు, ప్రేమ వేరు. ప్రేమిస్తాను అన్నీ బావుంటే పెళ్లి చేసుకుంటాను లేకపోతే లేదు. సో, ఈరోజు ప్రేమించాను కాబట్టి రిలేషన్ ఏర్పరచుకున్నాను కాబట్టి పెళ్లి ఎక్కడ చెడిపోద్దో అని భయంతో ఆడపిల్లలు ఏం చేస్తారంటే లొంగిపోయి దిగజారుతూ ఉంటారు. ప్రేమించడం అంటే దిగజారటం కాదు. ప్రేమించడం అంటే నిలబడటం మరియు నిలబెట్టటం కూడా. ఆ అమ్మాయి నిలబడాలి. ఆ అబ్బాయిలో ఏమైనా తేడాలుంటే అతన్ని కూడా అవసరమైతే నిలబెట్టేటువంటి ఆ స్థైర్యం పెంచుకోవాలి. కాబట్టి ఆ కాంటెక్స్ట్‌లో చేసినటువంటి పోస్ట్ అది. ప్రేమించండి కానీ దిగజారవద్దు. మీరు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి దిగజారి ఓకే చెప్పినంత మాత్రాన మీది గొప్ప ప్రేమ అవ్వదు. హ్మ్. అది ఇంకా హీనమైనటువంటిది. వాళ్ళలో తప్పులుంటే తప్పులని చెప్పండి. వాళ్ళల్లో ఈ బిహేవియర్ వల్ల నష్టం జరుగుద్దంటే అది చెప్పండి. కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు లొంగి ఉంటే తీరా చివరికి చాలా పెద్దదయిపోయి ఒకసారి బరెస్ట్ అయినప్పుడు సమాజం మొత్తం మిమ్మల్నే బ్లేమ్ చేస్తది కాబట్టి సో, ప్రేమించేటప్పుడే అతనిలో ఫలానా ఒక ఫీమేల్ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. చులకనగా అది తప్పు. నాకిష్టం లేదు. నీ గురించి నేను చాలా గొప్పగా ఉన్నాను. సరే ఇకపైన ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్సో లేకపోతే పెరిగిన వాతావరణం అలా ఉండొచ్చు. ఇకపైన అలా మాట్లాడొద్దు అని చెప్పి అతన్ని మెల్లగా మార్చుకోవచ్చు. కానీ భరించినప్పుడు వాళ్ళు కూడా గ్రాంటెడ్‌గా తీసుకొని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఆహ్, ఆ యొక్క రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఫీమేల్‌కి నష్టం జరిగే అవకాశం ఉంటది కాబట్టి ప్రేమించండి. కానీ వాళ్ళ దగ్గర దిగజారవద్దు అని పోస్ట్ రాశాననమాట. థ్యాంక్ యూ సార్.